అందరూ ఒకసారి చూడండి. పత్తిని కిషన్ కుటుంబం గత సంవత్సరం అంతకుముందు సంవత్సరంలో భారీ వర్షాలకు ఆ ఇంట్లో ఉన్నప్పుడు ఇల్లు కూలిపోయి నానా బీభత్సవం జరిగి ప్రమాదం జరిగి ఒక తమ్ముడు మరణించి ఒక తమ్ముడు అంగవైకల్యం వెళ్ళి వాళ్ళ కుటుంబం దివానా దిక్కులేక ఈ గవర్నమెంట్ స్కూల్లో వచ్చి ఆశ్రయం పొందితే అప్పట్లో మేము స్పాట్లో మాతో ఆయన సహకారం చేసి దాని సంస్కారాలకు అన్ని విధాలు ఆదుకున్నాం. ఆ తర్వాత మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత వీరు దీన పరిస్థితి చూసి మరి మొన్న 3 నెలల క్రితం త్రిష దామోదర్ రాజనరసింహ గారు తెలియజేయడంతో త్రిష దామోదర్ రాజనరసింహ ఫౌండేషన్ ద్వారా కూడా సాయం చేయడం జరిగింది. అదే రోజు వీరు ఇల్లు అడిగినారు. నేను ఒకటే మాట చెప్పాను, తప్పకుండా మీకు ఇందిరమ్మ ఇల్లు నేను త్వరలోనే అందించే బాధ్యత తీసుకుంటున్నామని చెప్పి ఇటు విషయాన్ని మంత్రి దామోదర్ రాజనరసింహ దృష్టికి తీసుకుపోగా ఆయన సౌహృదయంతో ఇంత బీదవారు ఇలా గౌరవ ప్రభుత్వ స్కూళ్ళలో బతుకుతున్నారంటే చాలా బీద పరిస్థితి. వెంటనే కలెక్టర్ గారికి ప్రత్యేకంగా ఈ ఇల్లు మంజూరు విషయం కలెక్టర్ గారు చెప్పడంతో స్పెషల్ కోటా కింద ఈ కుటుంబానికి మరి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసినందుకు మరి వారి తరఫున మా ఊరు తరఫున మండల కాంగ్రెస్ పార్టీ తరఫున దామోదర్ రాజనరసింహ గారికి త్రిష గారికి నేను ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఊరు పెద్దలకు త్రిషమ్మ గారికి కానీ దామోదర్ గారికి చాలా థ్యాంక్స్. మాకు ఇల్లు ఇప్పించినందుకు చాలా రుణపడి ఉంటాము.